హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో బియ్యం పిండి వడియాలు క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ ఎండాకాలంలో బియ్యం పిండి వడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకోవాలి. ఈ కప్పు బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న ఒక బగోన్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా అడుగంటుతుంది కాబట్టి మందంగా ఉన్నది పెట్టుకొని ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ అయితే పోసుకున్నా, ఇంకొక గ్లాస్ వేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఈ నీళ్ళని అయితే మరిగించుకోవాలి. ఈ కప్పు బియ్యం పిండి ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి అయితే కలుపుకోవాలి. ఈ పిండిని వాటర్ అయితే కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే ఈ పిండిని అయితే ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా పొడి పిండి అనేది వేస్తే గడ్డలు కడుతుంది, అందుకోసం అని చెప్పి ఇందులో కొద్దిగా వాటర్ వేసి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు అనేటివి వేడెక్కినాయి. కలుపుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి, గడ్డలు కట్టకుండా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే గడ్డ అనేది కట్టదు. ఇలా కొద్దిగా నీళ్ళలో కలిపినాం కాబట్టి తొందరగా కూడా గడ్డ కట్టదు. మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుతూనే ఉండాలి పిండిని. ఇప్పుడు అడుగునున్న పిండి ఇప్పుడు ఇందులోనే నీళ్ళు అయితే తీసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇట్లా దగ్గరికి రానివ్వాలి మొత్తం కూడా ఈ పిండి అనేది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే ఇంకొంచెం దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినాక ఇది చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వడియాలు అనేది పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే పిండికి పిండి అనేది గడ్డ కడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనిచ్చుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా గడ్డలాగా అయితే కావాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా చల్లారింది, చూడండి గడ్డలాగా మారింది. ఇప్పుడు వడియాలు చేసుకోవడానికైతే మనకి ఇప్పుడు మిషన్ ఉంటుంది కదా, మురికిల మిషన్. ఇదైతే తీసుకొని ఇప్పుడు మనకు నచ్చింది అయితే ఇలా ఏది ఇష్టమో అది తీసుకొని అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏది నచ్చితే నేనైతే ఇది చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మురుకులు చేసే మిషన్లో మీకు నచ్చిన బిళ్ళను అయితే వేసుకొని కిందకైతే పెట్టుకొని పైనుంచి అయితే పిండి అయితే వేసుకోవాలి. కొద్దిగా బయటకు రాకుండా అయితే మొత్తం కూడా వేసుకోవాలి. వేసుకొని పైనుంచి క్యాప్ పెట్టుకొని ఒక కవర్ కానీ లేక కాటన్ క్లాత్ కానీ కింద పరుచుకొని అయితే వడియాలు అనేటివి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ వడియాలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు. మనం పప్పుచారు కానీ ఏదన్నా చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయి పెట్టుకొని తింటే. మొత్తం వడియాలు అనేటివి చేసిన తర్వాత ఇలా ఉన్నాయి చూడండి. నేనైతే ఈ వడియాలు ఇంట్లోనే పెట్టుకున్నాను. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నైట్ అంతా ఇవైతే ఎండినాయి. బయట పెట్టుకోవడానికి వీల్లేని వాళ్ళు ఇలా ఇంట్లోనే పెట్టుకొని ఫ్యాన్ వేసుకుంటే తెల్లారేసరికి అయితే ఎండుతాయి. చూడండి మొత్తం కూడా వడియాలు అనేటివి ఎండిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి లాంటిది పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడియాలు అనేటివి వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. బాయ్, థ్యాంక్ యూ.